అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో నమ్మకంతో 65 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మాకు కృషి చేయడం జరిగింది, సహకరించడం జరిగింది, ఓట్లు వేయడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు గారు కొలువు ఎలగబెడుతున్నప్పుడు ప్రశ్నించినటువంటి కొద్దిమంది జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి యూట్యూబర్సు నేడు ప్రజాపాలనను ఓర్వలేక రేవంత్ రెడ్డి గారి సర్కారు పట్ల ప్రజానికానికి వస్తున్నటువంటి మంచి పేరును కానీ లేదా మంచి అభిప్రాయాన్ని కానీ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కొనసాగుతున్నటువంటి ఈ గొప్ప పేరు మీద వీళ్ళు ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిందించడమే పనిగా వీరు పెట్టుకోవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ గడిచిన 9.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ కాలంలో 2014లో 2018లో తెలంగాణ రాష్ట్ర సమాజానికి అనేక హామీలను వీళ్ళు ఎన్నికల ముందు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరి వీళ్ళు నిజంగానే ఆయా హామీలను వీరు నెరవేర్చిండ్రా అంటే నెరవేర్చలేకపోయిండ్రు. మరి అప్పుడు ఈ యూట్యూబ్ ఛానళ్ళ ముసుగులో ఉన్నటువంటి ఫేక్ జర్నలిస్టులు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు వారి మీద ప్రసారాలు చేయలేదో ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 నెలలు కూడా గడవక ముందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు లేదా సీఎం ఎమ్మెల్యేలు ఏదో ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నట్లుగా, ఏదో ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్టుగా, లేదా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను, వ్యక్తిగత భూములను, జాగలను గుంజుకున్నట్లుగా, కొల్లగొడుతున్నట్లుగా ఎందుకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ నడిపిస్తున్నటువంటి యజమానులు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారో ఒక మాట చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1,92,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగా ఉంటే వాటిని భర్తీ చేయాల్సినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు భర్తీ చేయకుండా కేవలం 9.5 సంవత్సరాల కాలంలో కేవలం 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. మరి ఎందుకు అప్పుడు ఈ యూట్యూబ్ ఛానళ్లను నడిపిస్తున్నటువంటి ఫేక్ జర్నలిస్టులు ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు వారిని నిలదీయలేదు, ఎందుకు మీ యూట్యూబ్ ఛానళ్లలో వారి మీద వరుస కథనాలు కానీ ప్రసారాలు కానీ చేయలేదో ఒకసారి చెప్పండి. 2018లో ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి విద్యార్థి నిరుద్యోగులు సుమారుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 40 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగులను మళ్ళొకసారి మోసం చేయాలని చెప్పి 2018లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించని ఏడల నెలకు 3,016 రూపాయల భృతి నేను ప్రకటిస్తున్నా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని మరి ఆనాడు విద్యార్థి నిరుద్యోగులకు 3,016 రూపాయలు మరి భృతి ఇవ్వకుండా ఎగ్గొట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఆనాటి సీఎం కె చంద్రశేఖరరావు గారిని ఎందుకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ యజమానులు కానీ ఈ ఫేక్ జర్నలిస్టులు కానీ నిలదీయలేదు, ఎందుకు ఆనాటి విద్యార్థి నిరుద్యోగుల పక్షాన నిలబడలేదో ఒక్కసారి చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు గడవక ముందుకే ఇవాళ విద్యార్థి నిరుద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిందో 3 నెలలు గడవక ముందుకే మా ప్రభుత్వం ఇవాళ 25,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసింది. అది తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ సమాజానికి తెలుసు. మరి ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు బురద జల్లుతున్నారు? ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో 2,92,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తానని చెప్పినటువంటి మీరు మరి ఎందుకు మీరు కట్టించలేకపోయినరు? కేవలం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిండ్రు. అందులో కేవలం 70,000 ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రమే కేటాయించడం జరిగింది. మరి మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రజానికానికి ఎందుకు కేటాయించలేదు? ఎందుకు అనేక మరి వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవాళ నిర్మాణ దశలోనే ఉన్నాయి? వాటి మీద యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి ఫేక్ జర్నలిస్టులు ఎందుకు వరుస కథనాలు చేయలేదో ఒకసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మీరు ఫేక్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవినీతి చేస్తుండ్రని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి
హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చేస్తుందని చెప్పి మీరు ఏ విధంగానైతే ప్రసారం చేస్తుండ్రో, ఆనాడు ఉండనికి గూడు లేక రోడ్ల మీద కూలిపోయినటువంటి ఇండ్లల్లో, పెంకుటిండ్లలో పరదలు కప్పుకొని ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఇబ్బందులను, బాధలను ఎందుకు మీ ఛానళ్లలో చూపించలేదు? ఎందుకు ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు వాళ్ళ యొక్క సంఖలో చేరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గురించి మాట్లాడాల్సినటువంటి మీరు వాళ్ళు ఇచ్చేటువంటి నయానకో భయానకో ఆశపడి పెంపులు కుక్కల లెక్క మీరు మారిపోయి ఆ రోజు పార్టీని, ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీయకుండా, నిందించకుండా, తెలంగాణ సమాజం వైపు నిలబడకుండా ఎందుకు ఆ రోజు మీరు ప్రశ్నించలేదు? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీదనే మీరు బురద జల్లిండ్రు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మీరు టార్గెట్గా చేసి మాట్లాడినరు. ఇవాళ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు గడవక ముందుకే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తుండ్రో ఒకసారి చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. నిన్న అలా ఒక్కరిద్దరు ఇవాళ జర్నలిస్టుల ముసుగులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిలవారీగా జీతాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళను ఉషగొలిపి ఇవాళ విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమాజానికి ఏం ద్రోహం చేసింది, ఏం అన్యాయం చేసిందో ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలో భాగంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి నిండా ముంచినటువంటి సంఘటనలను ఎప్పుడైనా మీ యూట్యూబ్ ఛానళ్లలో ప్రసారం చేసినరా అని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు 2014 కంటే ముందు దళిత నేతనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి తప్పించుకున్నటువంటి గద్దెనెక్కినటువంటి కె చంద్రశేఖరరావు గారిని ఎప్పుడైనా నిందించినరా, ఎప్పుడైనా ప్రశ్నించినరా అని నేను అడుగుతా ఉన్నా. KG to PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి మరి ఆనాటి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి కూడా 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి సమయంలో ఎందుకు వారిని మీరు ప్రశ్నించలేకపోయినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రిని, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పిండ్రు. ఆ విషయాన్ని కూడా మీరు ఎందుకు మీ ఛానళ్లలో ప్రసారం చేయలేదో ఒకసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి దాదాపుగా 119 నియోజకవర్గాల్లో ఎకరానికి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. మరి ఆ మాట నెరవేర్చుకోలేకపోయినరు. మరి దాని మీద మీరు మాట్లాడినరా ఒకసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించి మరి ప్రజల యొక్క వైద్యాన్ని మేమే కాపాడుతాము, మేమే అందిస్తాము, వారి యొక్క ప్రాణాలను, వారి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత మాదే అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని గల్లాబట్టి ఎందుకు మీరు మరి జర్నలిస్టులు అయ్యుండి కూడా ప్రశ్నించలేదో ఒక్కసారి యావత్ మంది తెలంగాణ సమాజానికి చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఏ విధంగానైతే ప్రభుత్వం మీద బురద జల్లడమే మీ పనిగా పెట్టుకున్నారో ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తప్పించుకో తిరిగినరు. వాళ్ళ మీద మీరు ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పండి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు కూడా గెలవలే. అయినప్పటికీ ప్రభుత్వాన్ని మీరు కూల్చేటువంటి కుట్రలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండ్రు, ఇలాంటి ప్రేరేపితాలను మీరు ప్రచారం చేస్తుండ్రు, ఫేక్ ప్రచారాన్ని మీరు యూట్యూబ్ ఛానల్లో ప్రజానికానికి చూపించే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ సందర్భంగా మీకు సూటిగా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు ఇదే విధమైనటువంటి విధానాన్ని, ఇదే విధమైనటువంటి మరి చర్యను కానీ, ఇదే విధమైనటువంటి వైఖరిని కానీ మీరు అవలంబిస్తే మాత్రం 100% మీరు ప్రతిచర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఫేక్ జర్నలిస్టులకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆడోళ్ళ యొక్క మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకొని ఆ విధమైనటువంటి పంచాయతీల్లో మీరు తలదూర్చి ఇవాళ ఆడోళ్లకు సంబంధించినటువంటి, మహిళలకు సంబంధించినటువంటి బంధువులు మీ మీద దాడి చేస్తే ఆ దాడిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ జర్నలిస్టులను దాడి చేస్తుండ్రు. జర్నలిస్టులను ప్రశ్నిస్తుంటే ఓర్వలేక, జీర్ణించుకోలేక మా మీద దాడి చేసి మా ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు విష ప్రచారాన్ని చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బోధ జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు? దాడి చేసినటువంటి సంఘటనలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మరి పాత్ర ఏంది? వాళ్ళు మీ మీద దాడి చేయడానికి గల కారణం ఏందో మీరు బేషరతుగా బయట పెట్టండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నిజంగా మీ మీద దాడులు చేస్తే వారు ఏ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు, ఆ నాయకుల యొక్క మరి పాత్ర ఏంది? PCCలో ఉన్నారా, లేకపోతే యూత్ కాంగ్రెస్లో ఉన్నారా, NSUలో ఉన్నారా, లేదా ఏదైనా పదవులలో ఉన్నారా? వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను బయట పెట్టండి. అనేక రకాల చిల్లర వ్యవహారాల్లో, మల్లర వ్యవహారాల్లో తల జూర్చి
తన్నుల పాలై దెబ్బల పాలై మహిళల చేత చెప్పు దెబ్బలు తిన్నటువంటి మీరు ఇవాళ మీ మీద జరిగినటువంటి ఆ దాడిని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే మాత్రం, పార్టీ ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి ప్రచారాన్ని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జర్నలిస్టులు అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా, జర్నలిస్టులు అంటే ఏ నాయకునితో సంబంధం లేకుండా నిజాన్ని నిక్కచ్చిగా ప్రజానికానికి తెలియజేసేవాడే నా దృష్టిలో నిజమైన జర్నలిస్టు. కానీ నాయకులతో అంటగాగి, నాయకులతో సంబంధాలు పెట్టుకొని పార్టీ లైన్లో పనిచేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మీరు వ్యవహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా పరిచయం చేసే ప్రయత్నం మీరు చేస్తుండ్రు. కాబట్టి మీరు జర్నలిస్టులు కానే కాదు, మీరు ఫేక్ జర్నలిస్టులు, మీరు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడువైన జర్నలిస్టులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ లైన్లో పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లో మరి నిందించే ప్రయత్నం చేస్తే, ఇవాళ పరిచయం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కొద్దిమంది యూట్యూబర్లకు నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నిజంగానే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు మీరు ప్రశ్నించండి వాళ్ళ పక్షాన నిలబడి. నిజంగానే ప్రజల యొక్క ఆస్తులను కానీ, భూములను కానీ, జాగాలు కానీ గుంజుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ పక్షాన నిలబడి, బాధల పక్షాన మీరు నిలబడి కొట్లాడండి, ప్రభుత్వాన్ని నిందించండి, ప్రశ్నించండి, మేము ఒప్పుకుంటాం. కానీ ఇవేవి జరగకుండానే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నప్పటికీ కూడా పార్టీ ప్రభుత్వం మీద మీరు ఈ విధంగా నిందలేసుకుంటూ పోతే, ఈ విధంగా పలచన చేసేటువంటి ప్రక్రియను మీరు ముంగడేసుకొని నడుచుకుంటా పోతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఊకోమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.